గత ప్రభుత్వం వ్యవసాయంపై ఉన్న సబ్సిడీలను తొలగించి కేవలం రైతు బంధు మాత్రమే అందించిందని, లక్షల కోట్లు అప్పు చేయడం వల్ల రాష్ట్రంపై అప్పుల భారం పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయలాపూర్ గ్రామంలోని రైతు వేదిక ఆవరణలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాములు నాయక్ హాజరయ్యారు. తక్కువ యూరియా వాడటం, వ్యవసాయ ఖర్చులు తగ్గించడం, అవసరం మేరకు రసాయన మందులు వాడటం, సాగునీరు ఆదా చేయటం, చెట్లు పెంచడం, పర్యావరణాన్ని కాపాడడం అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆదివారం కురిసిన అకాల వర్షం, వడగండ్ల వానకు నష్టపోయిన వరి పంటలను, కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్సీ పరిశీలించారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త శోభతో పాటు జిల్లా వ్యవసాయ అధికారి విన్సెంట్ వినయ్ కుమార్, ఇన్ఛార్జ్ వ్యవసాయ డివిజన్ అధికారి రాజు నారాయణ, నిజాంపేట మండల వ్యవసాయ అధికారి, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని రోజులైందమ్మా ఇది నిర్ణయింది కానీ పంటని చేతికి వచ్చి ఎన్ని రోజులు? వారం 15 రోజులు. ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏ విధంగా చేసిందో నేను అందులో పోతలేదు. కానీ రైతులు పండించే పంట నేను ఇప్పుడు వస్తూ చూసుకున్నాను. ఒక 200 మంది ఆ కుప్పల దగ్గర ఉన్నారు. నేను అనుకున్న రాష్ట్రంలో వడగండ్ల వర్షమన్న పడాలి, లేకపోతే అధిక వర్షం పడాలి. ఆదాంతో రైతు అక్కడ ఉన్నారనేది నా పిఏ చెప్పుకుంటూ వస్తున్నా. నేను ఇది మూమెంట్లో అప్పుడు నక్సలైట్ మూమెంట్ ఉన్నప్పుడు కానివ్వండి, తెలంగాణ మూమెంట్ జరిగినప్పుడు కానివ్వండి, అన్ని ప్రాంతాలు నాకు బాగా అవగాహన ఉంది. ఆ రోజు తిరిగినప్పుడు పాత మెదక్ జిల్లాకు సంబంధించిన వ్యాఖ్యలు నేను ఎమ్మెల్సీగా చేసిన, పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్ చేసిన, రకరకాల పనులు చేసిన. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆలోచన చేసి కొత్త కమిషన్, ఈ కమిషన్ రైతులకు ఏముండాలి, ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు ఏవో చెప్పినట్టు ట్రాక్టర్ కానివ్వండి, సబ్సిడీ కానివ్వండి. మొన్న తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారితో ఒక మీటింగ్ జరిగినప్పుడు ఈ అన్ని విషయాలు, పంట పండిస్తేమో సంచులు ఉండవు, సంచులు నింపాలంటే దొరకవు, అది 10-12 రూపాయలకు ఒకటి తీసుకోవాల్సిన అవసరం. ఇటువంటి ఇండస్ట్రీస్ మనమే పెడతాం, తాడిపత్రికి సంబంధించిన ఇండస్ట్రీస్ మనమే పెడతాం, పెట్టి మనం రైతులకు సబ్సిడీ కనుక ఇస్తే మనం చాలా ఈజీ చేసుకుంటే బాగుండదా. బ్యాటరీ తర్వాత తైవాన్ వచ్చింది, తైవాన్ తర్వాత ట్రాక్టర్ వచ్చింది. ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏంది, డ్రోన్. అంటే మనం కూర్చున్న దగ్గరనే మనం చుక్క మందు కూడా మన మీద పడకుండా డ్రోన్ స్ప్రే చేసే అవకాశం ఉంది. మనం స్ప్రే చేయాలంటే 3 మనుషులు కావాలి, అదేవిధంగా 3 కూలీలు కావాలి, నీళ్లు దూరం నుంచి తేవాలి, 10 బిందెల నుంచి 15 బిందెలు నీళ్లు వాడాలి. కానీ డ్రోను మనం ఈ స్ప్రే చేయాలంటే 2-3 గంటలు టైం పడుతుంది. అదే డ్రోన్ అయితే 10 నిమిషాలు, అది మనకు 10 నిమిషాల్లో అయిపోతుంది. ఆ టెక్నాలజీ ఎక్కడో ఉంది, మనం ఎన్నో చేద్దామనే ఉద్దేశంతో లేకుండా సొసైటీ ప్రాథమిక సహకార సంఘం వారి సహకారంతో మనం మొట్టమొదటిగా మెదక్ జిల్లా మొత్తంలో రామాయంపేటలో మనం డ్రోన్ తెప్పించడం జరిగింది. కొంతమంది ఆల్మోస్ట్ ఈ సీజన్లో అందరికీ ఇంకా నోటెడ్ లేకపోవడం వల్ల 300 నుంచి ఒక 500 ఎకరాల వరకు డ్రోన్తో స్ప్రే చేయించుకోవడం జరిగింది. మిగతా రైతులు కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఏమైందంటే, మీరు చెప్పడం మేము గత 15-20 సంవత్సరాల క్రితం రాజేంద్ర నగర్ సెట్కి వెళ్ళేవాడిని. నేను ఎవరున్నా సరే నన్ను తీసుకెళ్ళేవారు, మేము పోయేవాళ్ళం. పంటల గురించి మార్కెట్ ఏం చేయాలని అప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి నేను వెళ్ళిన. ఈ మధ్యలో 10 సంవత్సరాల నుండి అట్లాంటివి ఏం లేవు. సబ్సిడీ చెప్పారు, సబ్సిడీ ఈ 10 సంవత్సరాల నుంచి ఏం లేవు. గత రాజశేఖర రెడ్డి పీరియడ్లో అన్ని సబ్సిడీ వచ్చేవి. అదేవిధంగా మళ్ళీ తీసుకురావాలని మేము కోరుతున్నాము రైతుగా. ఒకటి, పంటలు ఒకే పంట వేస్తున్నాము, ఏంటి వరి పంట వేస్తున్నాము. పక్కన వాళ్ళు ఏం కావాలి, మళ్ళీ అది స్టార్ట్ చేసేది మొగిపురు ఉందంటే ఫస్ట్ కాటాప్ హైడ్రోక్లోరైడ్, క్లోరాంత్రలిన్, ఇలా వరుసగా వెళ్ళాలి, చిన్నగా వెళ్ళాలి. అది కాకుండా నార్మల్లోనే మనము వీలైనంతగా మనం పరీక్షించుకోవడానికి ట్రై చేయాలి. నార్మల్లోనే జస్ట్ కార్బోఫిరాన్, అసలు కెమికల్సే అవసరం లేదు సార్. ఒకటి లైట్ ట్రాప్ తయారు చేశారండి, చిన్న ఖర్చు 200 రూపాయల ఖర్చు. లైట్ ట్రాప్ పెట్టండి మీరు. అక్కడ లైట్ ట్రాప్ పెట్టినట్లయితే దాంట్లో ఒక 100 పురుగులు
కలెక్ట్ చేసినా కానీ కొన్ని లక్షల గుడ్లని ఆపినట్టే మీరు చూడండి. సో ఈ మెథడ్స్కు మనం వెళ్ళాలి కానీ ఇంకా పురుగు వస్తుంది అక్కడ నారుమడిలో మందు కొట్టు, నారుమడి అయిపోయేటప్పుడు పీకేటప్పుడు మందు కొట్టు, మళ్ళీ తర్వాత వేసిన తర్వాత 20 రోజులకు మందు కొట్టు, పక్కన